ప్రైజ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. మహోన్నతుడా, అత్యున్న సింహాసనపై ఆసీనుడ మా తండ్రి, ఈ కృపా సింహాసనాన్ని సమీపిస్తుండగా నీ స్వరం నాకు మా అందరికి వినిపించమని. నీ వాక్యము జీవము గలది, నీ వాక్యం మమ్మల్ని కట్టేదైంది, ఈ వాక్యం మమ్మల్ని నడిపించేది కానీ నీ స్వరం ఈరోజు మాకు వినిపించి మమ్మల్ని బ్రతికింపచేయమని. వాక్యం ఆడంపరచని దురాత్మ బంధిస్తూ సమయాన్ని సమస్త కృపాలస్తాలకు అయిపోతుంది. విత్తబడ్డ వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని. స్పిరిట్ ఆఫ్ గాడ్, వి సరెండర్ ఎవ్రీథింగ్ టు యువర్ మైటీ హ్యాండ్స్ అండ్ ఆస్క్ దట్ యువర్ మైటీ వర్క్ హ్యాపెన్. దేవా, నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ద డోర్ అన్న అంశంతో ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. పోయిన వారం మంచి కాపరి అన్న మాటతో మనం ధ్యానించినాం. ఈరోజు ద డోర్ అన్న మాటతో మనం ధ్యానిస్తా ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 7 నుంచి 14 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 7 నుంచి 14 వచనాలు చదువుదాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారనై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. హల్లెలూయా. బైబిల్ ఏమంటుందంటే నేనే ద్వారాన్ని యేసు ప్రభు చెప్తాను. ఐ యామ్ ద డోర్. ఈరోజు ద్వారము అన్న మాట మీద, డోర్ అన్న మాట మనం ధ్యానించబోతున్నాం. మనందరికి తెలుసు ద్వారం ఎంత ఇంపార్టెంట్ మన జీవితంలో. ఈ ద్వారం అనేది, లేకుంటే డోర్ అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను అది పోషిస్తుంది. ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కదా. ఒక ఇంటికి ఒక ద్వారము చాలా ప్రాముఖ్యమైనది. ఇల్లంతా కచ్చినప్పటికీ కదా, దాంట్లో లోపల ప్రవేశించాలంటే దానికి ఒక ద్వారం అవసరం. వి నీడ్ ఎ డోర్. కాబట్టి ఆ ద్వారం ప్రవేశించేది మాత్రం కాదు, కానీ బయటికి వెళ్ళడానికి, లోపల రావడానికి ఒక యాక్సెస్ పాయింట్ అయి ఉంటుంది కదా. అది వెళ్ళడానికి, రావడానికి ఒక యాక్సెస్ పాయింట్, అది పోయి రావడానికి ఒక మార్గం అయి ఉంటుంది. కాబట్టి డోర్ అనేది ఒక ఇంటికే కానీ, ఒక సంస్థకే కానీ, దేనికైనప్పటికీ ఎవ్రీథింగ్ హ్యాస్ అ డోర్. ప్రతిదానికి ఈ యొక్క డోర్ అనేది, ద్వారం అనేది ఉంటుంది. ద్వారం లేకుండా ఏది ఉండలేదు. ఏదైనా కట్టినట్టయితే ఖచ్చితంగా దానికి ద్వారం ఉండాలి. ఇఫ్ దెర్ ఇస్ సమ్ బిల్డింగ్ అండ్ దట్ షుడ్ హ్యావ్ అ డోర్. మనం ఒక భవనం కట్టినామనుకో, ఒక బిల్డింగ్ కట్టినామనుకో, దానికి ఏముండాలా? ఖచ్చితంగా ఒక ద్వారం ఉండాలి. ఎనీథింగ్ దట్ ఇస్ బిల్డ్ షుడ్ హ్యావ్ ఎ డోర్. ఏదైనా ఉన్నప్పటికీ, ఒక వెహికల్ ఉన్నట్టయితే ఆ వెహికల్కి ఏం కావాలో, కారో కదా, 4-వీలర్ ఏది ఉన్నా దానికి ఒక డోర్ అనేది అవసరం. ఇఫ్ ఇట్స్ క్లోజ్ ఎంటైర్లీ, చుట్టూ నాది ముఖంలో మూయబడి ఉంటే దానికి ఒక ద్వారము కావాలి లోపల పోవడానికి, బయటికి రావడానికి. మనందరికి తెలుసు ద్వారము చాలా ఇంపార్టెంట్ కదా. ఈ యొక్క డోర్ అనేది నిత్య జీవితంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బేసికల్ చెప్తాను, స్టూడెంట్స్ ఏ డోర్ ఎంటర్ చేయాలా? ఎడ్యుకేషన్ అనే డోర్ను వాళ్ళు ప్రవేశించినట్టయితే అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు అక్కడ చదువుకుంటారు, జ్ఞానం అభ్యసిస్తారు. జ్ఞానం కదా అభ్యసించిన వాళ్ళు కదా ప్రయోజకులై బయటకు వస్తారు. హల్లెలూయా. దట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ డోర్ కదా. స్టూడెంట్స్ అయితే ఒక కాలేజ్, ఒక స్కూల్, ఒక ద్వారం గుండా వాళ్ళు వెళ్తారు, వెళ్ళి ప్రయోజకులై బయటకు వస్తారు. అదే ఉద్యోగస్తులు అయితే, వాళ్ళకు ఉన్న ఎంప్లాయీస్ అయితే వారికి ఉన్న ఉద్యోగాలు ఆ యొక్క ద్వారాన్ని ఎంటర్ అవుతారు, అక్కడ పని చేస్తారు, మళ్ళీ తిరిగి వస్తారు. ఈ లోకంలో చాలా ద్వారాలు ఉన్నాయి. ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఈ లోకంలో చాలా ద్వారాలు ఉన్నాయి. ఒక్కొక్క ద్వారానికి ఒక ప్రత్యేకత ఉన్నది. దాని కదా నియమం ప్రకారం, దానికి ఉన్న కదా ఇంపార్టెన్స్ ప్రకారం, దాని ప్రాముఖ్యత ప్రకారము ఆ ద్వారానికి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి మనం చూసే, ఒకవేళ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే ఖచ్చితంగా ఒక ద్వారం ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూషన్ వెళ్ళడానికి, రావడానికి, స్కూల్కో కాలేజ్కో వెళ్ళడానికి, రానికి. ఇప్పుడు ఉద్యోగస్తులు అయితే, ఎంప్లాయీస్ అయితే వాళ్ళ ఆఫీస్కి లేకుంటే వాళ్ళ కంపెనీస్కి వెళ్ళి రావడానికి ఒక ద్వారం ఉంటుంది. ఎవ్రీ టైమ్ దే ఎంటర్ ఇన్ కదా, దే వర్క్ అండ్ కమ్ అవుట్ కదా, తిరిగి వాళ్ళు మళ్ళీ ఒక ఇంటికి ఒక ద్వారం ఉంటుంది కదా. మన ఇంట్లోకి రావడానికి ఒక ద్వారం ఉంటుంది, వెళ్ళడానికి ఒక ద్వారం. ఎవ్రీవేర్ యు గో యూ ఫైండ్ ఎ డోర్. ప్రతి ప్లేస్లో కూడా ఈ యొక్క ద్వారము మనకు కనపడతా ఉంటుంది. అయితే అనేక ద్వారాలు అనేకమైన ఆలోచనలకు, అనేకమైన కదా ఈ యొక్క ఏమంటామో అవకాశాలకు దారి తీస్తూ ఉంటుంది. కొన్ని ద్వారాలు మంచి ద్వారాలై ఉంటాయి, కొన్ని ద్వారాలు చెడు ద్వారాలై ఉంటాయి.
కొన్ని ద్వారాలు ఎవరైనా కదా ప్రవేశించినట్టయితే ఆ ద్వారం గుండా పోయిన ప్రతివాడు నాశనం అయిపోతాడు, పాడైపోతాడు. మన జీవితం కదా దేనికి అక్కడికి రాకుండా పాడైపోతుంది. కొన్ని ద్వారాలు ఉంటాయి, ఆ ద్వారం గుండా వెళ్తే వాడు దీవించబడతాడు. అదే చర్చ్ ఉంది, అది ద్వారం ఉంటుంది, దాని గుండా ప్రవేశించి వాడు దేవుని మాటలు వింటాడు, దేవునితో సన్నిధి అనుభవిస్తాడు, దీవించబడతాడు, తిరిగి వెళ్తాడు. అదే ఒక ద్వారం ఉంటుంది కదా, మేబీ ఒక గ్యాంబ్లింగ్ డెన్ ఉంది అనుకోండి కదా, ఒక గ్యాంబ్లింగ్ డెన్ ఉంది, దానికి ద్వారం గుండా వెళ్తే ఏమవుతుంది? వాని జీవితం పాడైపోతుంది, వాని జీవితము నాశనం అయిపోతుంది. ఎందుకంటే అక్కడ జరిగేది సరైన సంగతులు కావు. అదే ఒక వైన్స్కో కానీ ఒక బార్కు ఎంట్రెన్స్ ఉందనుకోండి, అందులో ప్రవేశించేవాడు మత్తుతో నింపబడి వాని విచక్షణ కోల్పోతాడు, అలాగే మన ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఎవ్రీ డోర్ హ్యాస్ అన్ ఇంపార్టెన్స్. ప్రతి ద్వారానికి ఒక ఏముంటుందంట, ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే మనము ఏ ద్వారం గుండా ప్రవేశిస్తున్నాం అనేది మన జీవితం యొక్క గమ్యమై ఉంటుంది. హల్లెలూయా. ఎవ్రీ డోర్ దట్ వి ఎంటర్ విల్ డిటర్మైన్ అవర్ ఫ్యూచర్. మనం వెళ్తున్న ద్వారము మన యొక్క ఏముంటుందంట, గమ్యాన్ని లేకుండా మన ఫ్యూచర్ని అది నిర్దేశిస్తుంది, మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి నీవు నేను ఏ ద్వారం గుండా వెళ్తా ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఎవ్రీ డోర్ దట్ యు నాక్ అండ్ ఎంటర్, ఏ ద్వారం అయితే తట్టి నువ్వు లోపలికి వెళ్తావో ఆ ద్వారం వల్ల నీకు ఏమి కలుగుతుంది అన్న సంగతి నీకు అవగాహన కలిగి ఉండాలి. అవగాహన లేకున్నట్టయితే ఆ ద్వారం గుండా వెళ్ళిన ప్రతివాడు ఏమైపోతాడంట, దాంట్లో ఉన్నది పొందుకుంటాడు. ఒకవేళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డోర్లో ప్రవేశిస్తే జ్ఞానం సంపాదించుకుంటాడు. హాస్పిటల్ డోర్ వెనక లోపలికి వెళ్తే వాడు ఏమవుతుంది, హెల్త్ సంపాదించుకుంటాడు. అలాగే చర్చ్ డోర్ వెనక లోపలికి వస్తే దేవుని గురించిన అభిషేకం కానీ ఆశీర్వాదాలు వాడు పొందుకుంటాడు. అదే తప్పుడు మార్గం ఉన్నట్టు కదా, ద్వారం ఉన్న వాడు ఒకవేళ ప్రవేశించినట్టయితే ఏమవుతుంది, మన జీవితం వాడే పాడు చేసుకుంటారు. చాలా మంది గ్లామింగ్ డెన్స్ కానీ ఇలాంటి భయంకరమైన ప్రదేశాలు ద్వారాలు గుండా వాళ్ళు ప్రవేశించి వాళ్ళ జీవితాలు వాళ్ళు పాడు చేసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి బాగా గమనించాలా, ఎవ్రీ డోర్ హ్యాస్ అన్ ఇంపార్టెన్స్ కదా. మన కల్చర్లు కూడా, ఈ భారతదేశ కల్చర్ కూడా, మనం ఇల్లు కట్టప్పుడు మొదటిగా గుమ్మంలో నిలబెట్టేటప్పుడు చాలా చిన్న ప్రోగ్రామ్ చేస్తారు దాని గురించి కదా, ఒక చిన్న కార్యక్రమం కలిగి ఉంటారు. ఎందుకు? ఈ ద్వారం గుండా ప్రవేశించి వారు దీవించబడాలని ఆశయం. హల్లెలూయా. ద్వారం గుండా వెళ్ళువాడు దీవించబడాలా, ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళివాడు శాంతి ఉండాలా, సమాధానం ఉండాలా, సమృద్ధి ఉండాలనే ఆలోచన మనకు కలుగుతుంది. కాబట్టి నిజ జీవితంలో కూడా మనం ప్రవేశిస్తున్న ప్రతి ద్వారము ఎలాంటి ద్వారము అన్న సంగతి మనకు అవగాహన లేకపోతే మన జీవితంలో మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటాం. వి జస్ట్ రూయిన్ అవర్ లైఫ్ జస్ట్ బికాస్ వి ఆర్ ఎంటరింగ్ ఎ రాంగ్ డోర్. ఓ తప్పు ద్వారం గుండా నువ్వు ప్రవేశిస్తే నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. అలాగే ఈ లోకంలో అనేకమైన డోర్స్ ఉన్నాయి. దే కాల్ ఎంటర్టైన్మెంట్ డోర్స్ కదా. మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అనేకమైన డోర్లు ఉన్నాయి, ద్వారాలు తెలియదు. ఫిలిం థియేటర్స్ కావచ్చు, అమ్యూజ్మెంట్ పార్క్స్ కావచ్చు, థీమ్ పార్క్స్ కావచ్చు కదా, వండర్ వరల్డ్ లాగా, వండర్లా లాగా, ఫిలిం థియేటర్స్ లాగా. అలాగే మనం చూసినట్టు పెద్ద పెద్ద దేశాలు పెద్ద పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉంటాయి, చాలా పెద్దవి కదా. అలా వెళ్ళినప్పుడు ప్రవేశించినప్పుడు అక్కడ లోపల ఏముంటుంది దాన్ని బట్టి ఆ మనిషి కదా వాడు అది పొందుకుంటాడు. అమ్యూజ్మెంట్ పార్క్ ఎందుకు వెళ్తాడు? చాలా మటుకు మంచి సంతోషపడడానికి, ఆనందపడడానికి, ఎంజాయ్మెంట్కి వెళ్తాడు. కానీ ఎప్పుడైతే ఆ డోర్ గుండా వెళ్తారో కదా, ఎప్పుడైతే ఆ డోర్ గుండా వెళ్తాడో ఆ లోపల పొందుకుంటాడు. ఒకవేళ అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళినారనుకో, చిన్నపిల్లలు తీసుకునే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు దాన్ని కదా. ఎగ్జిబిషన్కి పోయినాం అనుకో, అక్కడ ఉన్న వాటన్నిటిని బట్టి చాలా ఎంజాయ్ చేస్తారు. అదే అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దాం అనుకో, అక్కడ ఉన్న రైడ్స్ బట్టి, ఆ వాటర్ గేమ్స్ బట్టి, వాటన్నిటి బట్టి చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ బయటకు వచ్చినప్పుడు వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ దాట్, ఎప్పుడైతే నువ్వు అందులో నుంచి బయటకు వస్తావు, whenever you come out of that door, how you are going to feel in your life? నీ జీవితంలో నువ్వు అదే సంతోషంతో వెళ్ళిన నీవు అదే సంతోషం తిరిగి వస్తావా? There are many doors that guarantee the happiness. ఈ లోకంలో అనేక ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలు మనకు సంతోషాన్ని, ఆనందాన్ని గురించి సంగతులు చెప్తా ఉంటాయి. హల్లెలూయా. సంతోషం గురించి, ఆనందం గురించి సంగతులు చెప్తా ఉంటాయి. కానీ నిజంగా ఏ ద్వారం గుండా వెళ్తున్నామో ఆ ద్వారం మనకు సంతోషాన్ని ఇస్తుందా, ఆనందిస్తుందా? లేకుంటే కొద్ది కాలం మాత్రమే టెంపరవరీగా మనకు శాంతిని, సమాధానం లేకుంటే ఆనందాన్ని ఇస్తుందా? ఈ లోకపరమైన ద్వారాలు ఏవైనా కూడా అవి నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని మనకి ఇవ్వవు. The things of this door will not give us a permanent joy and permanent peace. ఈ లోక సంబంధమైన ద్వారాలు ఏవి కూడా మనకు పూర్తి శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇవ్వలేవు. కాబట్టి ఈ లోకం అనేకమైన ద్వారాలు ఉన్నాయి. కాబట్టి అనేకులు వారి ఇష్టానుసారంగా వాళ్ళ ద్వారాలు వాళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు.
కొంతమంది కదా పబ్స్కి వెళ్తారు, యోనస్ అయితే డిస్కోతికి వెళ్తా ఉంటారు, అనేకమైన ద్వారాల వాళ్ళు ఎంటర్ అవుతారు. కానీ అక్కడ వెళ్ళినంతసేపు ఆ సంతోషం ఉంటుంది, బయటికి రాగానే ఆ సంతోషం వాళ్ళ జీవితంలో కంటిన్యూ కాదు. దట్ విల్ నాట్ కంటిన్యూ ఇట్. వై? బికాస్ దోస్ ఆర్ నాట్ డోర్స్ దట్ గోయింగ్ టు లివ్ ఆర్ గివ్ యూ అ బ్లెస్సింగ్ ఆఫ్ ఎ లైఫ్. నీ జీవితానికి దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా, అది పూర్తి సంతోషాన్ని కలిగజేయ ద్వారాలు మాత్రం కావు. దేర్ ఓన్లీ టెంపరరీ థింగ్స్. అవి తాత్కాలికంగా మనల్ని సంతోషపరిచేది, తాత్కాలికంగా మనల్ని కదా ఆనందింపజేసి, తాత్కాలికంగా మనల్ని కదా ఎమోషనల్గా మనల్ని కదా అవి భావోద్రేకంగా మనల్ని కదా అవి నిలబెట్టేది. దట్స్ ఇట్. బట్ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ డోర్, ఎప్పుడైతే ద్వారం కూడా నువ్వు బయటికి వస్తావో, దెన్ యూ డోంట్ హ్యావ్ ద సేమ్ థింగ్ వెన్ యూ ఎంటర్డ్. నువ్వు వెళ్ళిన ఏ సంతోషంతో ఎక్సైట్మెంట్ వెళ్తున్నావు, బయటికి వచ్చిన తర్వాత ఆ ఎక్సైట్మెంట్ నీకు ఉండదు. హల్లెలూయా. ఆ వెళ్ళిన తర్వాత ఏ ఎక్సైట్మెంట్ నీకు ఉంటుందో, మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత నీకు ఆ ఎక్సైట్మెంట్ కంటిన్యూగా ఉండదు. దట్స్ వాట్ బైబిల్ సేస్. కాబట్టి మనం చూసినట్టయితే యేసుప్రభు ఏమంటున్నారంటే 9వ వచనం చూసినట్టయితే నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడవాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. This is what Bible says. యేసుప్రభు, there is only one door that's available for you. ఈ లోకంలో ఒకటే ఒక ద్వారం ఉంది. ఆ ద్వారమే నువ్వు లోపలి పోయినప్పుడు దీవించబడతావు. Come on church, hallelujah. బయటికి వచ్చినప్పుడు కూడా దీవించబడతావు. లోపలికి వెళ్ళినప్పుడు నీకు శాంతి సమాధానం అనుభవిస్తావు, బయటికి వెళ్ళినాక కూడా ఆ శాంతి సమాధానం అనుభవిస్తావు. లోపలికి ఎంటర్ అయినప్పుడు ఆ మనశ్శాంతిని కలుగుతుంది, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆ మనశ్శాంతి కలుగుతుంది. బికాస్ గాడ్ సేస్, జీసస్ సేస్, ఐ యామ్ ద డోర్. యేసుప్రభు అంటున్నారు, వారు నేనే ద్వారమైనాను. నేను అలాంటి ద్వారం అంటే ఈ లోకంలో మీరు చూసిన ద్వారాలు కానీ, ఈ లోకంలో మీరు కదా ప్రవేశించే ద్వారాలు కానీ, ఈ లోకంలో కూడా వెళ్ళి మీరు ఆనందించే ద్వారాలు లాంటి ద్వారాన్ని కాదు. తాత్కాలికమైనగా కదా ఈ లోక సంబంధమైన వాటిగా ఇచ్చే వాటిని మాత్రం కాదు. కానీ నేను ఎలాంటి ద్వారం అంటే, వాట్ కైండ్ ఆఫ్ డోర్ ఐ యామ్ ఈస్ దాట్. నువ్వు లోపలికి పోయినప్పుడు నువ్వు దీవించబడతావు, బయటికి వచ్చినప్పుడు దీవించబడతావు. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు సంతోషించబడతావు, దేవుని సన్నిధికి బయటికి వచ్చినప్పుడు నువ్వు సంతోషించబడతావు. దాట్స్ అ బ్యూటీ ఆఫ్ యువర్ డోర్ కదా. అలాంటి ద్వారము యేసు ప్రభు వారై ఉన్నారు. కాబట్టి నా జీవితంలో మనకు తెలుసు, ద్వారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ఒక యాక్సెస్ని కదా, ఒక ప్రవేశానికి అది మార్గము. టు ఎంటర్ ఇన్ టు సంథింగ్, ఒక ఇంట్లోకి మనం ప్రవేశించాలంటే డోర్ కావాలి. డోరే చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ డోర్ లాక్ అయి ఉంటే ఆ ఇంట్లో ప్రవేశించడం అనేది అంత సులభమేమి కాదు కదా. మనం చూస్తాం కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాటి చాలా పెద్ద బౌండరీ వాల్స్ ఉంటాయి. ఆ కంపెనీలో ప్రవేశించాలంటే ఆ కంపల్సరీ ఆ డోర్ యాక్సెస్ కావాలి. అలాగే మనం చూసినట్టయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ చూసినట్టయితే ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ వెళ్ళడానికి కూడా గ్లాస్ డోర్స్ ఉంటాయి. దానికి ఏం కావాలి? యాక్సెస్ కార్డు కావాలి. నువ్వు యాక్సెస్ కార్డు లేని అన్ని దగ్గర పోలేవు. అలాగే ఎంప్లాయీస్ అన్ని ప్లేస్లలో పోలేరు. కొన్ని సర్వర్స్ రూమ్స్ ఉంటాయి. సర్వర్స్ రూమ్స్ ఎవరు వెళ్ళాలా? ఓన్లీ ఆ యొక్క ఇంజనీర్స్ మాత్రం వెళ్తారు, వేరే వాళ్ళని అనుమతి ఇవ్వరు. యాక్సెస్ కార్డు అక్కడ పనిచేయదు. కాబట్టి ఈ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ డోర్ కదా, ఈ ద్వారం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది లోకంలో. అలాగే యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నేను ఎలాంటి ద్వారాన్ని అంటే, హల్లెలూయా, నువ్వు లోపలికి నా గురించి ప్రవేశించినట్టయితే నువ్వేమవుతావంట? వాడు లోపలికి వెళ్ళొచ్చు, బయటికి వచ్చు, మేత మేయచ్చు ఉండును అని బైబిల్ చెప్తాను. యూ విల్ బి బ్లెస్డ్ వెన్ యూ ఎంటర్ ఇన్, ఇఫ్ యూ కమ్ టు మీ. వెన్ యూ గో అవుట్ ఫ్రమ్ మీ, దెన్ యూ విల్ బి బ్లెస్డ్ ఆల్సో. కాబట్టి కొన్ని ద్వారాలు మనం ఎంటర్ గ్యాంబ్లింగ్ టైం ఎంటర్ అయిననుకో, సంతోషంగా చాలా డబ్బులు తీసుకొని లోపలికి వెళ్తావు, బయటకు వచ్చేటప్పుడు అన్ని పొడగొట్టుకుని నిరాశతో బాధతో వస్తావు. హల్లెలూయా. అలాగే నువ్వు కదా బార్లో ఎంటర్ అయినావు అనుకో కదా, చాలా ఉత్సాహంతో వెళ్తావు, బాగా తాగి ఏమైపోతుంది, అక్కడ మత్తు ఎక్కువై, డబ్బులు ఎక్కువై కదా, డబ్బులు పోయి నీ హెల్త్ పాడైపోయి నడుచేటప్పుడు కదా నీ కదా నీ యొక్క బాడీ బ్యాలెన్స్ నువ్వే చేసుకోలేక నువ్వు బయటికి వస్తావు. బట్ జీసస్ సేస్ వన్ థింగ్. యేసు ప్రభు నీతో అంటున్నాడు ఏంటంటే, నేను ఎలాంటి ద్వారాన్ని అంటే, వాట్ కైండ్ ఆఫ్ డోర్ ఐ యామ్ ఇస్ దాట్ కదా. ఎలాంటి ద్వారం అంట, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు. నువ్వు బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళొచ్చు, బయటికి వచ్చు, వాడు మేయిచుండును. దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే నువ్వు సాటిస్ఫై అవుతావు, నువ్వు సంతృప్తి పొందుతుంటావు అంటాడు. You will be satisfied when you come into me. When you go out of me, you will be satisfied. That kind of a door I am. అందుకే దేవుడు నేనే మార్గము, నేనే ద్వారము అంటున్నాడు. My church, we need to understand. యేసు ప్రభువు చెప్తున్నప్పుడు కదా, గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూసినట్టయితే ఆయన దేనికి ద్వారమైనాడంటే, గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం కొన్ని మాటలు మనం చూద్దాం. వాట్ ఎవర్ ద కదా డోర్ హీ ఈజ్ లైక్, కొన్ని 3 సంగతులు మనం చూద్దాం. గలతీ 3:14. గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూద్దాం అమ్మా.
ఆత్మను గూర్చిన వాగ్దానము ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన విశ్వాసము వలన మనకు లభించినట్లు ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం మూలంగా మనకు లభించినట్టు అబ్రహాము పొందిన అబ్రహాము పొందిన ఆశీర్వచనములు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. దిస్ ఇస్ ఎ డోర్. ఎలాంటి ద్వారమైన అంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు. హల్లెలూయా. అబ్రహాం కన్నా దేవుడు, నువ్వు రా, ఐ గోయింగ్ టు బ్లెస్ యు, నేను గొప్ప జనంగా చేస్తాను కదా, నీలోంచి రాజులు బయలుదేరుతారు, నేను దీవించువాడు నేను దీవిస్తాను, నేను శపించువాడు నేను శపిస్తాను, నీకు సమృద్ధి దయచేస్తానని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఎవరి ద్వారా వస్తున్నాయంట? క్రీస్తు యేసు ద్వారా. అండ్ జీసస్ ఐ యామ్ ద డోర్. నువ్వు ఒక నాయనతో ప్రవేశించినట్టయితే అబ్రహాముకు కలిగిన ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఏదైతే దేవుడు అబ్రహాముకి ఇచ్చినాడు ఆశీర్వాదం, అది అబ్రహాం ఎంతగా ధనవంతుడు అంటే, ఎంతగా సమృద్ధి పొందిన వాడంటే కదా, అక్కడ చూసి రాజులు భయపడ్డారంట. Abraham had everything and Abraham became the founder of Israel. And Israel దేశానికి ఏమైనా మూల పురుషుడైన. హల్లెలూయా. And God says అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనములు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకు క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనం కదా. ఇలాంటి ద్వారం అంటే ఆశీర్వాదాలు రావడానికి నీకు ఒక ద్వారం ఎంట్రీ ఇస్తాడు. శాపాలు వచ్చినట్టయితే ద్వారాన్ని కమాన్ చర్చ్ హీస్ గోయింగ్ టు క్లోజ్ దట్ డోర్ ఈజ్. బాగా గమనించండి, ఎలాంటి ద్వారమైన అంటే ఆశీర్వాదాలు వచ్చినప్పుడు ఆయన ద్వారం తెరిచి నేను దీవించబోతున్నాడు. నీపై శాపాలు వచ్చినప్పుడు అదే ద్వారాన్ని మూసి శాపాలను ఆపేవాడని. కమాన్ చర్చ్, దట్స్ అ డోర్ గాడ్ ఇస్ సేయింగ్. నేను అందుకే ఐ యామ్ ద డోర్. హల్లెలూయా. ఐ యామ్ ద డోర్. దట్స్ అ పవర్ఫుల్ థింగ్ దే టుడే. ఈరోజు మనం నేర్చుకుంటున్నామంటే ఐ యామ్ ద డోర్ అంటే కారణం అంటే కొన్ని ద్వారాలు మనం వెళ్ళినప్పుడు దీవించబడ్డట్టు, బయటకు వచ్చినప్పుడు అది మనకు కొన్నిసార్లు మనం రాస్తారు కదా, హోటల్ బయట రాస్తారు డోర్ కాడ ఏమంటారు, డోర్ దగ్గర ఒక చిన్న నోట్ ఉంటుంది. హోటల్స్లో, రెస్టారెంట్స్లో, మనం ఒకవేళ పెద్ద పార్క్స్లో పోతే కదా ఏమంటారు రాసి ఉంటుంది అంటే, ఈ యొక్క వస్తువులకు మేము బాధ్యులము కాము, మీ మొబైల్స్ కానీ పర్స్ కానీ మీరు జాగ్రత్త పెట్టుకొని దానికి బాధ్యులు మేము కాదు. ఏ ద్వారం ఉండి వెళ్తున్నావో ఒకవేళ ఏమైనా జరిగింది అనుకోండి అందులో, దానికి బాధ్యులు మేము కాము. హల్లెలూయా. మీ యొక్క వెహికల్స్, బయట పార్క్ అయిన వెహికల్స్కి మేము బాధ్యులం కాము. మీతో లోపల తీసుకొచ్చిన మొబైల్స్ కానీ మనీ పర్స్ కానీ దేనికి కూడా బాధ్యులు. అంటే హోటల్స్ కూడా రాసి ఉంటుంది కదా, ఏమని రాసి ఉంటుందంట కదా, జ్యువెలరీ కానీ మీరు తీసుకొచ్చిన జ్యువెలరీ కానీ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఏమని తెస్తే హోటల్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్. హల్లెలూయా. హోటల్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఆర్ రెస్టారెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. కానీ ఈ ద్వారం ఎలాంటిదంటే అబ్రహాము నుంచి వచ్చే ఆశీర్వాదానికి ఇస్తాడు. ఒకవేళ అదే ధర్మశాస్త్రం నుంచి వచ్చే కొన్ని శాపాలు అయితే ఆయన ఆపేవాడు. కమ్ ఆన్ చర్చ్, దట్స్ వాట్ గాడ్ ఇస్. హి ఇస్ గోయింగ్ టు డూ దట్. ఐ యామ్ ద డోర్ అంటున్నాడు. ఈ లోక సంబంధమైన ద్వారాలు మనకు కొన్నిసార్లు ఆనందంతో పాటు విషాదాన్ని కూడా ఇస్తాయి. కొన్నిసార్లు కదా ఎంటర్టైన్మెంట్ పాటు కొన్నిసార్లు ఏమిస్తాయంట మనకి సమస్యలు కూడా తెచ్చిపెడతాయి. బట్ దిస్ డోర్ ఇస్ సో ఆసమ్. ఈ ద్వారం ఎలాంటిదంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. అలాగే ధర్మశాస్త్రం నుంచి ఒకవేళ శాపాలు ఏమైనా వస్తుంటే ఆపేవాడు అన్నాడు. దట్స్ వాట్ గాడ్ ఇస్. హల్లెలూయా. దట్స్ అ పవర్ఫుల్ గాడ్ ఇస్. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 32, 33 వచనాలు చదువుదాం. లెట్స్ రీడ్ బైబిల్స్ మాథ్యూ 6:31-33. కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. If you can search for that kingdom, ఏ కింగ్డమ్ జరుగుతుందంటే ఈ లోక సంబంధం వల్ల ఏం వెతుకుతున్నారంటే ఏ ద్వారం గుండా వెళ్తే నేను సుఖిస్తాను, ఏ ద్వారం గుండా వెళ్తే నాకు సమృద్ధి ఉంటుంది, ఏ ద్వారం గుండా వెళ్తే నాకు సమస్తం ఉంటుంది అన్న సంగతి మనం ఈ లోకంలో పరిగెడతా ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఇవన్నీ నువ్వు పరిగెత్తే కంటే మొదట ఒక ద్వారాన్ని వెతుక్కో. ఆ ద్వారం ఏదంటే యేసయ్య అనే ద్వారం నువ్వు వెతకగలిగితే ఇవన్నీ నీకు అవసరం ఉందన్న సంగతి నాకు తెలుసు కదా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ కమాన్ చర్చ్. హల్లెలూయా. And this door is everything that your life needs. నీ జీవితానికి కావాల్సిన ప్రతిదీ ఈ ద్వారంలో ఉన్నదన్న సంగతి నిరీక్షణ కలిగి ఉండాలి. You need to understand everything that you need for your life.
ఈ జీవితానికి కావాల్సిన ప్రతిదీ ఈ ద్వారం గుండా ప్రవేశించిన వాడు పొందుకుంటాడు. హల్లెలూయా. ఇఫ్ యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో విశ్వాసం, నువ్వు అంటున్నావు నేను విశ్వాసంలోకి వచ్చి కదా, నేను దేవుని నమ్ముకొని సంవత్సరం అయిపోయింది, మా జీవితం నేను మై చర్చ్ గెట్ రెడీ. దేవుడు అంటున్నాడు కదా, నీకు విశ్వాసంతో కొనసాగు. ఏ ద్వారం గుండా వెళ్ళినావో అది దీవెనకరమైన ద్వారం. కొద్దిగా ఆలస్యం కావచ్చు, బట్ దాట్ విల్ గోనా బ్లెస్ యు. ఖచ్చితంగా నేను దీవించబోతుంది, ఆశీర్వదింపబోతుంది. దట్ డోర్ గోనా బ్లెస్. ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఆయన ఇవ్వబోతున్నాడు అని అంటున్నాడు కదా. ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఈ లోక సంబంధమైన వెతకడం మానేస్తే, ఒకవేళ సరైన మార్గం నువ్వు వెతికినట్టయితే, ఆయన నీతిని మార్గం వెతికినట్టయితే, అప్పుడు మీకు సమస్తమును అనుగ్రహించబోదు. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. లెట్ అవర్ బైబిల్స్ రోమన్స్ 8:32. వన్ మోర్ థింగ్. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెన్నుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ఆయనతో పాటు if you have Jesus కదా, if you can walk through Jesus, you will get everything. ఏమంటున్నంట, దేవుడు మనం ఎంతగా ప్రేమించినంటే తన కుమారునే మనకి ఇచ్చినాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఒకవేళ ఇఫ్ యు కెన్ ఫైండ్ జీసస్, హల్లెలూయా, నువ్వు క్రీస్తును కనుగొన్నట్టయితే ఆయనతో పాటు సమస్తము, ఎవరితో పాటు? క్రీస్తుతో పాటే నీకు సమస్తం దొరుకుతుంది, కానీ క్రీస్తుతో లేకుండా నీకు ఏవి దొరకదు. దట్స్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్. చాలా మంది ద్వారం కూడా వెళ్ళాలనుకుంటాము, కానీ క్రీస్తు మనకు వద్దు. దట్స్ నాట్ గోనా హ్యాపెన్. ఇఫ్ యు వాంట్ టు గెట్ థింగ్స్, యు హావ్ టు గెట్ క్రైస్ట్ ఫస్ట్. హల్లెలూయా. మొదట నువ్వు పొందుకోవాలంటే మొదట నీకు ఏమి కావాలి నీ జీవితంలో? యు నీడ్ క్రైస్ట్. యు నీడ్ క్రైస్ట్ మై చర్చ్. నీ క్రీస్తు ఎంతైనా అవసరం. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే కదా, ఆయనతో పాటు సమస్తం మీకు ఎందుకు అనుగ్రహించాడు. God is going to give you everything. So we need to take care of our lives. కాబట్టి నీవు నేను మేము చేయాల్సింది ఏంటంటే, ఆయనే ద్వారం అయినాడు. కాబట్టి లోకపు ద్వారము శాశ్వతమైనవి కావు, అవి టెంపరవరీ కదా. తాత్కాలికమైన ఆనందాన్ని, టెంపరవరీ సంతోషాన్ని, టెంపరవరీ ఎంటర్టైన్మెంట్ని అవి ఇస్తాయి. కానీ ఏ ద్వారం గుండా అయితే నువ్వు ప్రవేశిస్తావు, క్రీస్తు అనే ద్వారం ఎలాంటిదంటే అది సమృద్ధి, జీవం ఇవ్వడానికి ఉన్నది, అది శాంతి సమాధానానికి ఇవ్వడానికి ఉంది. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. మై చర్చ్, ఏ ద్వారం గుండా ఈరోజు నువ్వు ప్రవేశిస్తున్నావు? ఏ ద్వారం గుండా నువ్వు ఈరోజు వెళ్తున్నావు? విచ్ డోర్ ఆర్ యు చూసింగ్ టుడే? ఈరోజు అనేకమైన ద్వారాలు లోకంలో కనపడుతున్నాయి. ఏ ద్వారం గుండా నువ్వు వెళ్తున్నావు? ఇది మనం చూసుకోవాల్సిన దినాల్లో ఉంటున్నాం. అయితే 10వ వచనం మన సంగతి కదా, అదే మాటలు రాసు అదే అధ్యాయంలో 10వ వచనం మనం చూసినట్టయితే కదా, ఒక మాట ఉంటుంది, దొంగతనం చేయుటకును హత్యను నాశనం చేయుటకును. ఇక్కడ ఒక సంగతి రాయబడి, దేవుడు అంటే నేనే ద్వారాన్ని, నాలోనికి వచ్చేవాడు కదా ఏమంటున్నట, వాడు బయటికి వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళచ్చు, మేత మేయచ్చు ఉండును. దట్స్ వాట్ గాడ్ సేస్, ఐ యామ్ ద డోర్. అయితే యేసులో ఉన్న మనకి కదా బైబిల్ ఏమంటుంది, ఒక కాషన్ చెప్తా ఉంది. ఏమంటుందంట? ఒక కాషన్, ఒక హెచ్చరికను చెప్తాను. ఏంటంటే హెచ్చరిక, బయట దొంగ ఉన్నాడు, హల్లెలూయా, వాటితో జాగ్రత్త ఉండి. వాడు ఏం చేస్తాడంటే, దొంగ ఎందుకు వస్తాడంట? దొంగతనం చేయడానికి. దొంగ ఎట్లా దొంగతనం చేస్తారు? డేలు ఎవరు చేయరు కదా, నీకు తెలియకుండా, నీకు కనపడకుండానే వాడు ఎత్తుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఒకరోజు నా మొబైల్ పోయింది. ఎట్లా పోయింది కూడా నాకు తెలియదు. నేను ఎంత ఆలోచిస్తే కూడా నా మొబైల్ ఎట్లా పోయింది కూడా అర్థం కాలేదు. నేను స్టేషన్లో టికెట్ తీసుకున్నంత సేపట్లో నా మొబైల్ వెళ్ళిపోయింది. ఎటు పోయింది నాకు తెలియదు. చాలా మంది కదా ఎట్లా వెళ్ళిపోతుంది కదా తెలియదు. మనం అన్ని లాక్స్ వేసి పెట్టుంటాం మన ఇల్లు కదా, దొంగ వచ్చి కొన్నిసార్లు లాక్స్ విరగొడతాడు, లేకుంటే కొన్నిసార్లు దొంగతనం అవుతుంది. ఎట్లా పోయింది తెలియదు. హల్లెలూయా. మనకు అర్థం కాదు. కాబట్టి ఏం చేస్తాడు, తెలియకుండానే దొంగతనం చేయుటకు, హత్య చేయుటకు, నాశనం, ఏదైతే తీసుకుపోవడానికి, హత్య కంప్లీట్గా నాశనం చేయడానికి మన ఉద్దేశమే. ద పర్పస్ ఆఫ్ ద థీఫ్, హల్లెలూయా. దొంగకు ఉద్దేశం ఏదైనా నాశనం చేయడమే, నీ దగ్గర ఉన్నాయి తీసుకువెళ్ళడమే, నీ దగ్గర ఉన్నాయి వాడు ఎత్తుకెళ్ళకపోవడమే వానికి ఉద్దేశం. అయితే దేవుడు అంటున్నాడు కదా, జాగ్రత్తగా ఉండు. బయట ఎవడున్నాడంట? హల్లెలూయా. పక్క వాళ్ళతో దొంగ ఉన్నాడు బయట అని సంగతి, హల్లెలూయా. వెనుకొలతో చెప్పండి, మీ ఇంట్లో ఉన్న దొంగ ఉన్నాడని సంగతి, గట్టిగా పక్కింటి వాళ్ళు చెప్పండి దొంగ ఉన్నాడని సంగతి, హల్లెలూయా. దట్స్ వాట్ బైబిల్ సేస్. దొంగతనం చేయుటకు, హత్య చేయుటకు వచ్చును. అయితే ఈ దొంగ మనలో ప్రవేశించాలంటే మనము వాడికి ఏమి ఇవ్వకూడదంట? వాడికి ఏమి ఇవ్వదు. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట. లెట్స్ ఉన్న బైబిల్స్ ఎఫిషియన్స్ 4:27. మై చర్చ్, హల్లెలూయా. లెట్స్ ఉన్న బైబిల్స్ టు ఎఫిషియన్స్ 4:27. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. లెట్స్ ఉన్న బైబిల్స్, కమ్ ఆన్ చర్చ్. అపవాదికి చోటు వీడు ఇస్తే తప్ప లోపలికి రాడు. హల్లెలూయా కదా. మనం ఒకవేళ
దొంగలు పడుతున్నారని తెలిసింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు ఆ కాలనీ వాళ్ళందరూ? ఖచ్చితంగా గూర్ఖానో లేకుంటే ఎవరైనా టర్న్స్ వేసుకొని కదా, అప్పుడు ఏం చేసేవాళ్ళు? అదొక మేల్కుంటారు. ఆ టర్న్ ఆ నైట్ ఎవరు ఒక 3-4 ఆ టర్న్ మేల్కొంటారు, సో దట్ దొంగ రాకుండా, దొంగతనం కాకుండా. అయితే బైబిల్ ఏమంటారు? అపవాదికి చోటు ఇవ్వకుడి, దొంగిలుడు వాడు ఇక మీదట దొంగిలింపక. అయితే బైబిల్ ఏమంటుందంటే అపవాదికి 80% డూ నాట్ గివ్ ఫుట్ హోల్డ్ టు ఎనిమీ ఆర్ డూ నాట్ గివ్ ఫుట్ హోల్డ్ టు సెట్ అని ఉంటుంది. కాబట్టి మనము చోటిస్తే తప్ప వాడు ఎత్తుకెళ్ళిపోలేడు మన జీవితంలోంచి. ఎవరిస్తే తప్ప? ఇప్పుడు యేసుప్రభు ఒక ద్వారం అయ్యిండు, ఆ ద్వారానికి ఏమున్నాయంట? ఆశీర్వాదాన్ని. ఆశీర్వాదాలు పొందుకున్న మనము కదా, ఆశీర్వాదాలు అనుభవిస్తున్న మనము, ఆశీర్వాదాలు ఉంటున్న మనము ఇంకొక ద్వారం మనం తెరవకూడదు. దేనికోసం అంట? అపవాది ఎత్తుకోపోకుండా. కమాన్ చర్చ్, హల్లెలూయా. అపవాది ఎత్తుకోపోకుండా మనం ద్వారం తిరగకూడదు. ఎలాంటి ద్వారం అంటే కోపము అనే ద్వారం నీలో ఉండకూడదు. కమాన్ చర్చ్, కమాన్ చర్చ్. ఇంకోరిని చూసి అసూయ, జలసీ అనే ద్వారం ఉండకూడదు. హల్లెలూయా. ఇంకోరిని చూసి కదా నెగిటివ్ మైండ్ సెట్ అనే ద్వారం. ఇఫ్ యూ కెన్ గివ్ దట్ డోర్, ఆ డోర్ నువ్వు తెరిచినట్టయితే ఆ డోర్ నుండి సాతాను నుంచి దొంగతనం చేయటకు, హత్య చేయటకు, నాశనం చేయటకు. కమాన్ చర్చ్, దట్ డోర్ షుడ్ బి లాక్డ్. కాబట్టి ఎవరితో కోపం ఉంటే బైబిల్ ఏమంటారు కదా, సూర్యుడు అస్తమించిన లోపల నీ కోపంను వాడితో సరి చేసుకో. ఎందుకంట ద్వారం త్వరగా మూసే, చీకటి అయితే అపవాది వస్తే నీలో ఉన్నాయి వాడు దొంగలించకపోతాడు. కమాన్ చర్చ్, హల్లెలూయా. దట్స్ గోనా హ్యాపెన్ మై చర్చ్. మనం చాలాసార్లు దీవించబడలే కాదు క్రైస్తవులు, దీవించబడ్డే నిలబెట్టుకోలేకనే పరిస్థితి. హల్లెలూయా. క్రైస్తవుల పరిస్థితి దీవించబడలేమని కాదు, దీవించబడ్డే నిలబెట్టుకోలేనే పరిస్థితి మనది. చాలాసార్లు మన జీవితంలో మనం ఒక ద్వారాన్ని ఓపెన్ చేస్తాం, దేవుడి నుంచి మా ఆశీర్వాదాలు పొందుకుంటాం. మనం ఒక ద్వారం తెరిచి మన కొన్నిసార్లు ఆ ఏం పెట్టుకుంటామంటే మనం కొన్నిసార్లు ఆ కోపాన్ని మనం పెట్టుకుంటాం. అలాగా కొన్నిసార్లు ఆ ఈర్ష్యను, ఇంకోరు బాగైతే మనకు ఓర్వలేము, ఇంకోటి మంచిగా అయిపోయినాడు మనకంటే వాడు మనకంటే మంచిగా ఎట్లా అయ్యాడు, అసలు మనం డైస్ట్ కాదు మనకు. అప్పుడు ఏమవుతుంది? మనకు ద్వారం తెలుస్తాడు. సాతాను ఏం చేస్తాడు? నువ్వు తెచ్చుకున్న ఆశీర్వాదాలు కూడా పెట్టుకొని కమాన్ చర్చ్ వన్ పనేది దొంగతనం. వాడు హీ విల్ వెయిటింగ్ ఫర్ జస్ట్ డోర్ టు ఓపెన్ యువర్ లైఫ్. నీ జీవితం చిన్న ద్వారం తెలిస్తే సార్ వాళ్ళు ఎత్తుకొని పొడికి సిద్ధంగా. చిన్న డోర్ ఓపెన్ చేసిన కోపం అనే ద్వారం, ఇంకోరి మీద కదా జలసీ కదా, పడరాని కదా, ఓర్వలేని తనం. అలాగే చూసినట్టయితే కదా అబద్ధాలనే ద్వారం, అలాగే గర్వము అనే ద్వారం చాలా మందికి ఉంటుంది. వాడేంది వీడేంది అని గర్వం అనే ద్వారం తెరిస్తే బైబిల్ అంటుంది కదా, నాశనానికి ముందు గర్వము. నా జీవితంలో చాలా మందిని చూస్తున్నాను, వాడు గర్వం ఉన్నట్టయితే వాడు ఎంత ఇంటెలెక్చువల్ ఉన్నా, ఎంత గొప్పోడైనా వాడు నాశనానికి. ఈ వాక్యం మాత్రం అక్షరాల నా జీవితంలో నేను చూసిన చాలా మంది జీవితం. మై చర్చ్, దట్స్ అ డోర్ వి ఓపెన్. దేవుడు దీవించలేడని కాదు, మనల్ని దీవించబడ్డ మనము అబ్రహాము దీవెనలు పొందుకుంటున్నాం. మనం ఒక ద్వారం మనం తెరుస్తున్నాం, వాడు అన్ని ఎత్తుకుపోతున్నాం మన నుంచి. దేన్ని బట్టి? కోపాన్ని బట్టి, కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న ఆ యొక్క ద్వేషాన్ని బట్టి, ఆ యొక్క ఓర్వలేని తనంని బట్టి, జలసీని బట్టి, ఇంకోసారి చెప్తాం కదా అలాగే గర్వాన్ని బట్టి చాలా ప్రాబ్లం. ఇంకోటి ఏం తెలుసా? సోమర్థనాన్ని బట్టి. హల్లెలూయా. సోమర్థనాన్ని కదా మనం కొంచెం ముడుచుకుందను, కొంచెంగా పండుకుందంటే కదా ఆయుధ కాడు వచ్చినాక దరిద్రం హఠాత్తుగా నీ పైకి వచ్చిన సామెత గ్రంథం చెప్తుంది. హల్లెలూయా. సోమర్థం కొంచెం పండుకుంటాను, కొంచెం టైం పాస్ చేస్తాను, ఇంకా కొన్ని రోజులు, ఇంకా కమాన్ చర్చ్ దట్స్ గోనా ఓపెన్ ఎ డోర్ ఫర్ సేటన్. హల్లెలూయా. దొంగతనం దీవించబడవడని తెలుసు, నీ దగ్గర ఏమో ఉందని తెలుసు, కాబట్టి వాడు ఎత్తుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ద్వారాలు తెరవకు, పాపము చేసి ద్వారాలు తెరవకు. Do not sin and open a door that Satan will steal things from you. చాలా మంది తప్పులు చేస్తాం, చిన్న తప్పులు చేసి ఒక చిన్న ద్వారం ఓపెన్ కదా. దొంగకి ఎంత చిన్న ద్వారం కావాలమో ఇంటర్ కానీ ఓ చిన్న కిటికీ తెరిచి ఉంటే చాలు. హల్లెలూయా. ఓ చిన్న క్రాక్ అయినా కనపడతారు, ఓ చిన్న వీక్నెస్ కనపడతా చాలు వాడు ఎంటర్ కావడానికి. నువ్వు డోరే తెరవాల్సిన అవసరం లేదు. అందుకే బైబిల్ ఏమంటుంది? అపవాదికి చోటు ఇవ్వకు, దర్వాజా తెరుచుడు చాలా దూరం. హల్లెలూయా. డోర్ తెరిచిపెట్టుడు చాలా దూరం. చోటు ఇవ్వకుండా, స్పేస్ ఇవ్వకూడదు. చిన్న స్పేస్ ఇచ్చినా వాడు ఎత్తుకెళ్ళిపోతాడు. ఎప్పుడు ఎత్తుకెళ్తాడు కూడా నీకు తెలియదు. నువ్వు అనుకుంటావు నువ్వు చూడలేవు. యూ కెనాట్. అందుకే దొంగ నీవు ఎట్టి పరిస్థితుల్లో నీ జీవితంలో కదా యాక్సెస్ పాయింట్, ఎలాంటి యాక్సెస్ పాయింట్ ఉండకూడదు అంటే నీలో నుంచి కమాన్ చర్చ్, నీలో నుండి నీ ఆశీర్వాదాలు దొంగలించకుండా చూసుకునే యాక్సెస్ పాయింట్ గాను ఉండాలి. నువ్వు దేవుడి నుంచి కదా ఆ యొక్క దేవుడికి ద్వారం ఓపెన్ చేసిండు. యూ హ్యావ్ అన్ యాక్సెస్ పాయింట్ టు గాడ్ కదా. దేవుడు నీకు మార్గం ఓపెన్ చేసిండు, ఆయన వెళ్తున్నావు, వస్తున్నావు, దీవించబడ్డ నీవు, ఆశీర్వబడ్డ నీవు. చిన్న కదా ఏమంటాం, కొద్దిగా చోటిచ్చి, చిన్న స్పేసెస్ నీ జీవితంలో ఇచ్చి సాతాన్ని పూర్తి ఆశీర్వాదాలు దొంగలించటకు నువ్వు కారణమవుతున్నావు. చాలా మందికి అనుకుంటున్నాం ఎందుకు ఇట్లా అవుతుంది?
విత్ స్మాల్ థింగ్స్. నీ మైండ్ సెట్ చేయండి. నెగిటివ్ ఆలోచన ఏది చూసినా నెగిటివ్గా ఆలోచించడం. దాట్ విల్ గివ్ అన్ ఓపెన్నెస్ టు సేటన్. నెగిటివ్ ఎవరి నుంచి వస్తుందమ్మా? సాతానే. అందుకే బైబిల్ అంటుంది ఐఎమ్ ద గాడ్ ఆఫ్ లైఫ్. నువ్వు జీవానే పలుకుమంటుంది, జీవానే కోరమంటుంది. కాబట్టి ఇఫ్ యు గెట్ ఎ నెగిటివ్ థింగ్స్, మనుషుల బట్టే కానీ పరిస్థితి బట్టి కానీ నువ్వు నెగిటివ్గా ఆలోచించే వ్యక్తివైతే, ప్రతి ఒక్కరి వ్యక్తిలో ఒక తప్పు నువ్వు చూసుకున్న వ్యక్తివైతే, ప్రతి వ్యక్తిలో ఒక ఏదో నెగిటివ్ థింగ్స్ నువ్వు చూసుకున్న వ్యక్తివైతే, దట్స్ నాట్ గుడ్ కదా. నెగిటివ్ థింకింగ్ అనేది విన్ అన్ యాక్సెస్ పాయింట్ టు ఎనిమీ టు స్టీల్ థింగ్స్. నీ జీవితంలో చేసిన చిన్న తప్పులే, చిన్న అబద్ధాలే ఉండొచ్చు, నమ్మకంగా లేకపోవడం ఉండొచ్చు, సంఘంలో కదా నమ్మకంగా లేకపోవడం ఉండొచ్చు, కదా కాపరికి నమ్మకంగా లేకపోవడం ఉండొచ్చు, సంఘం మీద అనవసరమైన మాటలు కదా బయట పలకడం ఉండొచ్చు. ఎనీథింగ్ విల్ గివ్ యాక్సెస్ టు సేటన్ టు స్టీల్ యువర్ బ్లెస్సింగ్స్. వాడు ఒకటే ఛాన్స్ చూస్తూ ఉంటాడు, ఎప్పుడు వీడు కమిట్ చేస్తాడా, ఎప్పుడు చిన్నగా ఓపెన్ అవుతుందా, ఎప్పుడు వీడిని ఆశీర్వాదం ఎత్తుకోపోతాయి. దట్స్ నాట్ గాడ్. ఇస్ నాట్ బ్లెస్డ్ యూ. గాడ్ హస్ బ్లెస్డ్ యూ. ఆ బ్లెస్సింగ్స్ నీలో నిలబడాలంటే, ఆశీర్వాదం నీలో నిలబడాలంటే, ఆ జీవం నీలో నిలబడాలంటే, ఆ జీవం నువ్వు కాపాడుకోవాలి, తెచ్చుకునే నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా కదా. మనందరం సంపాదించి డబ్బులు ఎక్కడ పెడతాం? తీసుకువెళ్ళి బ్యాంక్లో పెడతాం. ఎందుకు పెడతాం? దట్ షుడ్ బి సేఫ్. మనం తెచ్చుకుంది సేఫ్ ఉండాలని. కాబట్టి మనం అర్థం చేసుకోవాలా, వెన్ ది థింగ్స్ దట్ యు ఆర్ బ్రింగింగ్ ఇన్ యువర్ లైఫ్, ద బ్లెస్సింగ్స్ దట్ యు ఆర్ బ్రింగింగ్ ఇన్ యువర్ లైఫ్ షుడ్ బి కెప్ట్ కదా, షుడ్ బి కెప్ట్ సేఫ్. అవి ఎట్లా ఉండాలంట? అవి భద్రపరచబడాలి. నువ్వు భద్రపరచకుండా ప్రతిసారి ఒక చిన్న ద్వారం ఓపెన్ చేసాం, నువ్వు చిన్న పక్కలతో కొట్లాట పెట్టుకున్నావు అనుకో, ప్రతి చిన్న పక్కలతో ఒక కదా, నువ్వు ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్లో పోతా ఉన్నావు అనుకో, వాళ్ళంటే నీకు ఓర్వలేవు అనుకో, వాళ్ళంటే నీకు పడదు అనుకున్నావు అనుకో, ఇంకోరి మీద నువ్వు కోపం పెట్టుకున్నావు అనుకో, ఇంకోరికుండా క్షమించకుండా ఉన్నాడు, మేబీ అన్ఫర్గివ్నెస్, క్షమించలేకుండా ఉన్నావు అనుకో ఇంకోరిని. మై చర్చ్, that's going to open a door for your stealing of the blessings. సాతాను నుంచి దొంగలించడానికి ఆశీర్వాదాలు ఒక చిన్న ద్వారా నువ్వే ఓపెన్ చేస్తున్నావు. సో we need to understand, secure it. నిన్ను భద్రపరచుకో, బికాస్ యూ ఆల్సో డోర్ టు మెనీ థింగ్స్. నువ్వు కూడా చాలా వాటికి ఏమైనావంట? ద్వారమైనావు. నువ్వు కూడా చాలా వాటికి ఏమైనావంట? ద్వారమైనావు. కాబట్టి ఎలాంటి ద్వారం నువ్వు ఉండాలా? దేవుడు అంటున్నాడు, ఇలాంటి ద్వారమై ఉండాలా. ఇలాంటి ద్వారం నువ్వు ఉండకూడదు. యు షుడ్ నాట్ బి ఎ డోర్ లైక్ దిస్. ఇలాంటి ద్వారం నువ్వు ఉండాలంటే నీవు ఇతరులను ఈ ఆశీర్వాదం అనే ద్వారం దగ్గరికి తీసుకొచ్చే ద్వారంగా ఉండాలి. కమాన్ చర్చ్, హల్లెలూయా. ఇతరులను క్రీస్తు వద్దకు నడిపించే ద్వారం ఉండాలి. ఇతరుల కొరకు ప్రార్థన చేసే ద్వారంగా ఉండాలి. ఇతరులను ఓదార్చే ద్వారంగా ఉండాలి. ఇతరులను ఎంకరేజ్ చేసి బలపరిచే ద్వారంగా ఉండాలి. ఇతరులను మోటివేట్ చేసే కదా వ్యక్తిగా నువ్వు ఉండాలా. నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కడు కదా ఏం చేయబడాలంట? మోటివేట్ చేయబడాలా. లైఫ్ గురించిన సత్యం వాడు తెలుసుకోవాలా. వాడి నిజ జీవితం గురించిన ఆలోచన వాడు కలిగి ఉండాలా. అరే నేను బ్రతకాలని ఆశ వాడికి కలగాల. నీ దగ్గరకు వస్తే సహాయం వాడు పొందుకోవాలా. వాడు సహాయం పొందుకోకుండా వెళ్ళకూడదు. శాంతి పొందుకోవాలా, సమాధానం పొందుకోవాలా, ఆనందాలు పడాలా. అసొంటి ద్వారం ఉండాలి. అయ్యో వాని దగ్గరికి వెళ్తేనా అమ్మో, అలాంటి ద్వారం మనం ఉండకూడదు. యూ షుడ్ బి అ డోర్. యేసు ప్రభు అయితే ఇలాగా మనకు ఆశీర్వాద మార్గమైన, మనం కూడా ఇతరులకు ఆశీర్వాదమైన మార్గంగా మనం ఉండాలి. ఆర్ యూ స్టాండింగ్ యాజ్ అ బ్లెస్సింగ్? చాలా మంది ఉన్నారు కదా, సొంత వాళ్ళు వస్తే కూడా ఏదైనా ఆఫీస్లో పని ఉందనుకో హెల్ప్ చేయరు. వాళ్ళకు చిన్న ఆలోచన ఉందనుకో చెప్పరు. దే విల్ నాట్ షేర్. ఒక మాట సహాయం చేయరు. దేవుని చేత నువ్వు దీవించబడాలి. నీకు కావాలి ప్రార్థన కావాలి, నువ్వు దీవించబడాలి, నీకు ప్రమోషన్ రావాలి, నువ్వు మంచి ప్లేస్ కావాలి. ఇంకోటికి మాత్రం చిన్న సాయం చేయవు. అండ్ దట్ విల్ ఓపెన్ అ డోర్ టు పుల్ యూ డౌన్. ఆ చిన్న ద్వారం చాలు నీ జీవితం పాఠం కానికి. సాటన్ విల్ పుల్ ఇట్ డౌన్. కాబట్టి ఇలాంటి ద్వారం నువ్వు ఉన్నావు. నీ దగ్గరకు వచ్చే వారికి సహాయపడుతున్నావా? సరి అయిన మాట నువ్వు చెప్తున్నావా? దీవెనకరమైన మాట చెప్తున్నావా? నీ దగ్గరకు వచ్చి వాడు దీవించబడుతుండా? శాంతి సమాధానంతో వెళ్తుండా? If it's not my church, then Satan will steal the blessings that you have. వాడు దొంగతనం చేయుటకు, హత్య చేయుటకు, నాశనం చేయ. మనము క్రీస్తు స్వరూపంలోకి మార్చబడ్డవారు, క్రీస్తు ప్రాతినిధ్యం వహించే వారిగా ఉండాలి. ఆయన ఎలా అయితే ద్వారంగా ఉన్నాడో మనం కూడా ఆయన దగ్గరికి మనం తీసుకువెళ్ళే ద్వారంగా. యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపం మోసుకుపోయి దేవుని గొర్రెపిల్ల అని. క్రీస్తు వచ్చినప్పుడు యోహాను తన శిష్యులు ఎవరి తట్టు చూపిస్తున్నట? యేసయ్య తట్టు చూపిస్తున్నాడు. అలా మనం ఉన్నామా? My church, you should be pointing to Jesus. You should be pointing to Jesus. And you should be such a door when people enter to you and they can find Jesus. Hallelujah. నీ ద్వారా వచ్చి వాడు క్రీస్తును కనుగొని క్రీస్తుని ద్వారం గుండా వెళ్ళి వాడు దీవించబడ్డవాడిగా వాడు ఉండాలి.
నీ ద్వారా ఎంతమంది ఎన్ని కుటుంబాలు దేవుని సన్నిధికి వచ్చినాయి. నువ్వు దీవించబడ్డావు. ఎంతమంది, చాలా మందికి దీవించబడడం మంచిదే, ఇంకోరు చెప్పమంటే నామోషి, ఇంకోరు క్రీస్తు గురించి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఇంట్రడ్యూస్ చేయమంటే వాళ్ళకు సిగ్గు. కానీ ఇంతకుముందు ఒకరు సిగ్గు ఇడిచిపెట్టి నామోషాన్ని కూడా నీకు మాత్రం గాస్పుల్ చెప్పి నేను చర్చ్ వరకు పట్టుకొచ్చినారు. కానీ నువ్వు చెప్పాలంటే టైం లేదు, చాలా బిజీగా ఉండరు వాళ్ళు. 10 సార్లు ఓడిపోతాడు వాళ్ళ ఇంటికి. హల్లెలూయా. ఒకవేళ అట్లనే నీ గురించి అనుకుంటే నీ వరకు ఆ గాస్పుల్ వచ్చేది కాదు. నువ్వు దీవించబడేవాడు కావు, నువ్వు ఆశ్రమింపబడేవాడు కాదు. నీకు చెప్పాలంటే ఈరోజు నామోషి, వానికి ఏది చెప్పేది? నీ గర్వం ఎక్కువైంది కాబట్టి నువ్వు దీవించబడతలేవు. తగ్గించుకొని క్రీస్తు ప్రేమను బట్టి నీ కొరకు ఇంకోటి తగ్గించుకొని నీ వరకు నా యొక్క సువార్త ఇచ్చినప్పుడు నీవు తగ్గించుకొని ఇంకోటి వరకు ఆ సువార్తను తీసుకువెళ్తున్నావా? ఇంకోటి వరకు దేవుని మార్గాన్ని తీసుకువెళ్తున్నావా? ఇంకోటి వరకు దేవుని ప్రేమను తీసుకువెళ్తున్నావా? ఇంకోటి వరకు దేవుని యొక్క సహాయం తీసుకుని వెళ్తున్నావా? నువ్వు తీసుకువెళ్ళవు. నీ వరకు దీవించడానికి అనేకులు సంఘానికి సహకరించినారు, కానుకల చేత, సమయం చేత. కానీ ఎంతమంది నిజంగా ఈ సంఘంలో దీవించబడి వాళ్ళు కదా ఇంకోరికి సువార్త తీసుకువెళ్ళడానికి కానుకల చేత, సమయం చేత కదా సంఘానికి దీవెనకరంగా ఉంటున్నారు? ఆర్ యు దట్ డోర్? నువ్వు ఉండవు. యూ విల్ నాట్. ఇవే తీసుకుపోయి బయట టైం చేస్తావు, ఇవి తీసుకుపోయి బయట ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తావు, టైం ఎంజాయ్ చేస్తావు. వాడు రానంటే బతిమలాడి తీసుకువెళ్తావు కదా, వాడు వద్దు అంటే దాంతో దావత్ కొట్టుకుపోతావు. చర్చికి రాని 2 సార్లు అడగడానికి నీకు నామోషి, చర్చికి రాని పిలవడానికి 2 రోజులు చెప్పడానికి నీకు కదా సిగ్గు. అచ్చా, నువ్వు ఎలా దీవించబడతావు? అందుకే దొంగ, అందుకే బైబిల్ అంటే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి యేసుప్రభు మధ్యలో ఒక మాట, స్ట్రేంజ్ వర్డ్ అనమాట. నేను కాపర్ని, దీవించబడతాను, మంచి కాపర్ని, నేను ప్రాణం పెడతాను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి మధ్యలో మాట అన్నాడు. దొంగతనం చేయుటకు, కమాన్ చర్చ్, హత్య చేయుటకు, నాశనం చేయటకు వస్తున్నట. కాబట్టి దేవుడు ముందే మనకు చెప్తుండు, ఇట్లా ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, హల్లెలూయా, ఈ లోకంలో దొంగ ఉన్నాడు, జాగ్రత్త. కాబట్టి మనము దీవెన పొందుకున్న, మనము ఆశీర్వాదం పొందుకున్నాము కదా. లెట్స్ సీల్ అవర్ డోర్స్ విత్ గుడ్నెస్. మంచితో మన యొక్క జీవితాన్ని మనము భద్రం చేసుకోవాలి. యేసయ్య చేత దీవించబడ్డ వారం మనం. ఆ దీవెన మనం నిలిచి ఉండాలంటే మన జీవితంలో దిస్ అ వే టు డూ ఇట్. మొదటగా దొంగకు మనం ఇట్స్ నాట్ గివ్ ఏ ఫుట్ హోల్. అపవాదికి చోటు ఇవ్వకూడదు. సమయం కానీ ఇంకేమి ఇవ్వకూడదు, స్థలం కానీ ఇవ్వకూడదు. చాలా మంది అపవాదికి సమయం ఇస్తారు. ఎంతమంది కదా మనం కూర్చొని ఫేస్బుక్ ద్వారా అనేకమైన సంగతులు వింటా ఉంటాం. అనేకమైన పనికి మన వీడియోస్ అని చూస్తూ ఉంటాం. ఎంతమంది కూర్చొని కదా, ఎప్పుడైనా లైవ్ స్టార్ట్ అయితే, చర్చ్ ఇది ఆన్లైన్ మీటింగ్ స్టార్ట్ అయితే ఎంతమంది కూర్చుంటాం ఓపికగా? మనకి ఇష్టం లేదు. హల్లెలూయా. మై చర్చ్, దిస్ ఇస్ హౌ యు లూజ్ యువర్ బ్లెస్సింగ్స్. దీని ద్వారా నీ ఆశీర్వాదాలు పొడగొట్టుకుంటాం. చాలా మటుకు నేను చూసినాను డిసోబీడియన్స్, చాలా మంది డిసోబీడియన్స్ టు ది గాడ్. దేవునికి అవిధేయత, సంఘానికి అవిధేయత, కాపరికి అవిధేయత చేసిన వాళ్ళు ఎప్పుడు దీవించబడరు. మై చర్చ్, ఐఎమ్ లుకింగ్ ఫ్రమ్ వెరీ డేస్, చాలా సంవత్సరాలు నేను చూస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్ టు ది గాడ్, దెన్ యూ విల్ బి ఒబీడియంట్ టు యువర్ మినిస్టర్, నీ పరిచారకుడికి, నీ సేవకునికి. అండ్ ఇఫ్ యు ఒబీడియంట్ టు యువర్ మినిస్టర్, యూ విల్ బి ఒబీడియంట్ టు యువర్ చర్చ్. అండ్ మెనీ పీపుల్ డోంట్ డూ దాట్. అందుకే నీలో ఆశీర్వాదాలు వెళ్ళిపోతున్నాయి బయటికి, అవి నిలవట్లేదు. ఎలా అవుతున్నాయి తెలుసా? చిరిగిపోయిన సంచిలో వేసిన ధనంలా ఉంటుంది. ఆశీర్వాదాలు వస్తున్నాయి ఇక్కడ నుంచి, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలు అయితే వస్తున్నాయి, కానీ నిలబడతలేవు. ఎందుకై? ఒకరు నిలబడిపోతున్నాయి అంటే అవి చినిగిపోయిన సంచిలో పోతా ఉన్నాయి. ఎందుకంటే దొంగ అలా మన పాకెట్ ఉన్నట్టే ఉంటుంది, వాడి కింద పాకెట్ కొట్టేస్తాడు, చిన్న చింపేస్తాడు. ఎప్పుడు ఆ పాకెట్లో డబ్బులు, పర్స్ వెళ్ళిపోతుంది. మన పర్స్ ఉన్నట్టే ఉంటుంది, కింద పర్స్తో బ్లేడ్తో కొట్టేస్తాడు. ఆ పాకెట్లో లోపల పర్స్ ఉన్నవన్నీ వాల్యుబుల్స్ అన్నీ పోతాయి. కమాన్ చర్చ్, we are like a pockets without bottom. We are like a containers without bottoms. కింద అడుగులేని పాత్రల వలె మనం అయిపోయినాం. చినిగిపోయినా కదా మనం ఏమైపోయినా సంచుల వలె మన జీవితం అయిపోయింది. జస్ట్ బికాస్ we are not careful in few things. చిన్న వాటిలో మనం నమ్మకం లేక. అండ్ యూ షుడ్ నాట్ బి ఎట్ దట్ డోర్. నువ్వు అలాంటి ద్వారంగా ఉండొద్దని క్రీస్తు కోరుకుంటున్నాడు. అందుకే నేనే ద్వారం అని చెప్పినాను. మీరు నాలో ప్రవేశిస్తే దీవించబడతారని చెప్పినాను. లోపలికి పోవచ్చు, బయటికి పోవచ్చు, మేతమేయచ్చు, మీరు సమృద్ధి జీవం కలిగేవారు ఉంటున్నారు. అట్లని చెప్తున్నారు. మీరు ద్వారం అయినారు కాబట్టి దొంగ వస్తున్నాడు. ఆ ద్వారాలు కేర్ఫుల్. ఆ ద్వారాలు మీరు వేసి పెట్టుకోండి, లేకపోతే వాడు ఎత్తుకెళ్ళిపోతాడు. హీ విల్ స్టీల్ ఇట్. నువ్వు అని ఆపలేవు. కాబట్టి అవి నువ్వు మూయాలనుకుంటే ఈరోజు నీ జీవితం సరి చేసుకో. నీలో ఉన్న గర్వాన్ని, నీలో ఉన్న అసూయను, నీలో ఉన్న వ్యర్థమైన ఆలోచనలు,
నీలో ఉన్న పనికి మన సోమర్థనాన్ని కదా తుషి రిమూవ్ దోస్ థింగ్స్. సంఘం పట్ల విధేయత కలిగి కదా, దేవుని పట్ల విధేయత కలిగి కదా, సేవకునిపై విధేయత కలిగి ఉండడం నేర్చుకో. నీ సమయాన్ని సంఘానికి కదా, ఇంకోరి కదా వార్త చెప్పడానికి, ఇంకోరి చర్చికి పట్టుకురావడానికి, ఇంకోరి కదా క్రీస్తుని పరిచయం చేయడానికి, సంఘానికి తీసుకురావడానికి, బతిమలాడైనా తీసుకురావడానికి నువ్వు నేర్చుకున్నట్టయితే అండ్ యువర్ బ్లెస్సింగ్స్ విల్ బి సెక్యూర్డ్. దేవుడు దొంగతనం చేయుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు వస్తా ఉన్నాడు. బి కేర్ఫుల్ మై చర్చ్. ఈ దినాల్లో వాడు కదా ఆఖరి రోజులు ఉంటుడు కాబట్టి వాడు ఎప్పుడు నేను ఎత్తుకెళ్ళిపోదామా అని చూస్తుంది. అయితే 12వ వచనంలో ఇంకోటి సాతాను యొక్క ఒక స్ట్రాటజీ దేవుడు చెప్తాను. 12వ వచనం చదవమా, లెట్స్ రీడ్ 12th verse. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. తోడేలు ఏం చేస్తాయంట? ఎప్పుడైనా ఈ కదా గొర్రెలు తిన్నాను తోడేళ్ళు వస్తే మొదటి స్ట్రాటజీ అవి ఏం చేస్తాయంట? చెదరగొడతాయి. అంటే దట్ స్ప్లిట్. ఏం కొడతాయి? చెదరగొట్టేస్తాయి. సంఘము పాడేయాలంటే సంఘంలో కూడా చాలు కదా, సంఘంలో అన్ని పనికిమాల మాటలు చెప్పి పాస్టర్ పైన, సిస్టమ్ పైన, నడుస్తున్న దానిపైన పనికిమాల మనుషులను విభజించడం, దట్ స్ప్లిట్స్. ఎవరు చేస్తారా పని? ఎవరు చేస్తారు? దేవుని నుంచి వచ్చిన పని, దేవుని ఆత్మ పని ఇది. నో. బైబిల్ ఏమంటుంది? తోడేళ్ళు వచ్చినప్పుడు ఆ గొర్రెలను పట్టి చెదరగొడతాయి. ఎందుకంటే వాడు ఒక్కడిగా దొరికితే చాలు. ఇఫ్ ఈస్ అలోన్ హీ కెన్ క్యాచ్. వాడు అలోన్ ఉంటే, వాడు ఒక్కడైతే వాడిని పట్టుకోవడము, వాడిని చంపడము చాలా ఈజీ. మొన్నటి రోజున నేను ఒక వీడియో చూస్తా ఉన్నాను. ఇది నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు తీసినారు. చాలా పై నుంచి కదా, మేబీ ఈ యొక్క డ్రోన్ కెమెరాస్ తీసినారో తెలియదు కానీ, లేకుంటే చాపర్స్ హెలికాప్టర్ నుంచి తీసినారో తెలియదు కానీ, కొన్ని వందల ఈ యొక్క జింకలు ఒక ప్లేస్లో రౌండ్గా తిరుగుతూ ఉన్నాయి. అన్ని రౌండ్గా వేలున్నాయి, థౌజండ్స్ ఉన్నాయి, డియర్స్ అండ్ థౌజండ్స్ అన్నీ రౌండ్గా తిరుగుతూ ఉన్నాయి. ఒకటే తిరుగుతూ ఉన్నాయి. అది ఎక్కడ ఉన్న వాళ్ళు ఆ బయాలజీ చెప్తారు ఎందుకు తిరుగుతాయి అట్లంటే, ఎప్పుడన్నా సింహాలను కానీ, ఎప్పుడైనా ఆ ఏరియాలో టైగర్స్ కానీ, ఎప్పుడైనా ఈ తోడేల గుంపును కానీ, అడవి కుక్కల గుంపులు చూసినప్పుడు ఇవన్నీ ఏం చేస్తారంటే ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యి కదా, చిన్నపిల్లలు మధ్యలేసి కదా, వాటికి ఉన్న చిన్న పిల్లలు మధ్యలేసి ఇవన్నీ రౌండ్గా తిరుగుతావు, చిన్న సుడిగాల్లా తిరుగుతూ ఉంటాయి. థౌజండ్స్ ఉంటాయి. ఈ తిరుగుతున్న కొద్దిగా ఎంత కన్ఫ్యూజన్ ఏంటంటే దేన్ని పట్టుకోవాలో ఆ శత్రువుకు తెలియదు. కమాన్ చర్చ్, దేన్ని పట్టుకోవాలా, దేన్ని ముట్టాలా, దేన్ని ఎత్తుకెళ్ళిపోవాలా, దేన్ని చంపాలన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందంట. అవి గంటలు నిలబడతాయి కానీ ఏమీ చేయలేమంట. కమాన్ చర్చ్, హల్లెలూయా. దట్స్ ఇట్. గాడ్ సేస్ యు కెన్ బి టుగెదర్ అనుకుంటే కదా, ఏమంటారు? సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. అది నిత్య జీవము, ఆశీర్వాదం. టు బి గెదర్ మై చర్చ్. సంఘంలో కదా ఒకవేళ నువ్వు అనవసరమైన మాటలు చెప్పి సంఘాన్ని పొగలు నాశనాలు చేస్తున్నట్టయితే సహోదర జాగ్రత్త. దేవుడు నీకు విరోధి. దేవుని సంఘాన్ని పాడు చేయకూడదు. గాడ్ సేస్ హి విల్ జస్ట్ డివైడ్. ఆ తోడేలు యొక్క ఆలోచన ఏంటంటే నువ్వు వేరు పరిస్థితి ఒకవన్నీ జస్ట్ ఇఫ్ యు కెన్ గెట్ హిమ్ అవుట్, లిటిల్ అవుట్. అందుకే యేసుప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఒక కథ ఉంటుంది మనకు. 99 గొర్రెలు విడిచిపెట్టి హల్లెలూయా ఇక్కడ వెళ్ళినట్టమ్మా ఒక్క గొర్రెని వెతకడానికి వెళ్ళి. ఎందుకంట 99 ఎందుకు విడిచిపెట్టిన అడవిలా? 99 ఒక్క దగ్గర ఉంటే అవి ఐక్యత ఉంటే సేఫ్ ఉన్నాయి. కమాన్ చర్చ్. కానీ ఒక్కటి సేఫ్ గా లేదు కాబట్టి హీ వెంట్ లాంగ్. కాబట్టి తోడేలు దాన్ని ఎత్తుకపోకుండా కదా, ఇక కదా క్రూరముగా దాన్ని ఎత్తుకపోకుండా హీ కేమ్ డౌన్ బికాస్ హీ నోస్ దట్ హీ ఈస్ అలోన్. స్ట్రాటజీ ఆఫ్ సేటన్, సాతాను యొక్క కదా ఆ తెలివి అదే. స్ట్రాటజీ యొక్క కదా ఆ యొక్క సాతాను యొక్క ప్లాన్ అది. నువ్వు ఒంటరిగా అయిపోతే చాలు, నేను ఎత్తుకెళ్ళిపోవడం ఈజీ. పాస్టర్ మీద నేను అట్లా అన్నాడు, నేను హర్ట్ అయిపోయినా, నేను రాను. ఒక్కడవు కాకు. కమాన్ చర్చ్, హల్లెలూయా. పక్క వాళ్ళు చెప్పు దొంగున్నాడు. హల్లెలూయా. దట్స్ వెరీ డేంజరస్. పాస్టర్ దగ్గర నేను రాను, చర్చ్కు నేను రాను, నేను వెళ్ళిపోతా, నేను గ్రూప్లు ఉండను, టీంలు ఉండను. కమాన్, డోంట్ డూ ది మిస్టేక్స్. ఇవి సాతాను నేను పక్కకి జరిపి నేను వాడు మింగేస్తాడు. అందుకే బైబిల్ అంటే బీ ఆఫ్ సౌండ్ మైండ్, యువర్ ఎనిమీ సాటన్ కదా. నీ పవాదైన సాతాను ఎవరిని మృంగుదనా అని వాడు తిరుగుతాం. బీ ఆఫ్ సౌండ్ మైండ్. ఎట్టి పరిస్థితుల్లో నుంచి ఐక్యత నుంచి పక్కకు రాకు. దట్స్ డేంజరస్. అందుకే 99 గొర్రెలు ఒక దగ్గర ఉన్నాయి అన్నాడు. ఏం నో ప్రాబ్లం, ఇవి ఉంటాయి.
ఎందుకంటే ఒక్కటిగా దే ఆర్ టుగెదర్. కానీ ఒక్కటి పక్కకు పోయింది. ఐ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ కమాన్, నేను తీసుకురావాలి కానీ త్వరపడి 99 వదిలిపెట్టి ఒక్క దాని కూడా పరిగెత్తున్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ సేఫ్, అది సురక్షితంగా లేదు. నీవు ఒక్కవాడిగా ఉన్నట్టు. నీ సంఘాన్ని ఒకవేళ ఈ సంఘం కాకపోయినా వేరే సంఘం, నువ్వు సంఘాన్ని విడిచి బయట తిరుగుతున్నావేమో, జాగ్రత్త, తోడేళ్ళు ఉన్నాయి బయట. యూ గోన్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. గెట్ బ్యాక్ టు చర్చ్. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టకపోయినా, గెట్ బ్యాక్ టు గాడ్ ఇస్ ద వన్ హూ టు బ్లెస్ యూ. పాస్టర్ కాదు, సిస్టమ్ కాదు, దేవుడిని దీవించేవాడు. కాబట్టి దేవుడు ప్రజలతో ఉండడం నేర్చుకో. బీ గుడ్ విత్ కదా దట్ సిస్టమ్తో నువ్వు కదా గాడ్ సేస్ నువ్వు దేవుడు ప్రజలతో ఉండడం నువ్వు నేర్చుకో. అందుకే హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం హెబ్రీస్ చాప్టర్ 10 23 నుంచి 25 వచ్చిందమ్మా. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 23 నుంచి 25 వచ్చినాను. హెబ్రీ 10:23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందము. కొందరు మానుకొనున్నట్లుగా సమాజంగా కూడుట మానక. కొందరు మానుకొనుచున్నట్టుగా బైబిల్ స్పష్టంగా కొందరు మానుకొనుచున్నారంటే ఏమట్లా సంఘంగా కూడుకొంటకు చర్చిగా అంత అవసరం లేదు. ఇప్పుడు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చించు. ఏముంటుంది సంఘంలో? ఒకడు హెచ్చరించి. అన్ని కరెక్ట్ అని ఎవడు చెప్పాడు? కరెక్ట్. తప్పైతే సంఘం ఏం చెప్తుంది? తప్పనే చెప్తుంది. ఒకడు హెచ్చరించు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములను చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించుము. రైట్. అటెండ్ చూసినట్టయితే మనము యాక్ట్స్ 2:42 చూద్దాం. యాక్ట్స్ 2:42 ఇదే సంగతి కదా. ఫస్ట్ చర్చ్ చేస్తాను కదా. మనం చూసినట్టయితే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం ఈ మాట ఉంటుంది. లెట్స్ బైబిల్స్ యాక్ట్స్ 2:42. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను. 2:42. మీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరిచేందును ప్రార్థన చేయడం ఎడతెగక టు బి గెదర్. ఎట్లంట? మీరు అపోస్తల బోధయందును సంఘానికి రావాలా, సహవాసమందును సంఘ సహవాసమందును రొట్టె విరిచేడు, ప్రభురాత్రి భోజనం మంది రొట్టె విరిచేడు కదా. ఎట్లుండాలంట? ప్రార్థన చేయటందును ఎడతెగక అంటే కంటిన్యూస్ అని అర్థం. ఎడతెగక అంటే అర్థం ఏందమ్మా? కంటిన్యూ అని అర్థం. ఎప్పటికీ ఎడతెగక యుండిరి. ఎవరు? మొదటి సంఘం. అలాగే ఇంతకుముందు చూసినట్టు కదా హెబ్రీయుల 10:23 వాళ్ళు టు బి గెదర్, ఒక్క దగ్గర ఉండాలని చెప్తాను. కాబట్టి సంఘము ఒక దగ్గర ఉండమని చాలా ఇంపార్టెంట్. నువ్వు చర్చ్కు ఉన్నట్టయితే నువ్వు చర్చ్కు పక్కకు జరిగి నేను పోను మంచిది కాదు. నీ ఏ థియాలజీ చెప్పుకున్నా తప్పే, నువ్వు ఏది ఆలోచించి పెట్టుకున్నా తప్పే. మై చర్చ్, గెట్ బ్యాక్ టు చర్చ్. నువ్వు సంఘం లేదు, నువ్వు ఆన్లైన్ అటు ఇటు ఆ పాస్టర్ మెసేజ్ ఈ పాస్టర్ మెసేజ్ వింటుంటే తప్పు. ఒక సంఘానికి కట్టుబడి ఉండు. యూ హ్యావ్ టు బీ సమ్వేర్. ఎందుకంటే బైబిల్ ఏమంటుంది? అపోస్తల బోధ ఏందును సహవాసం కూడా ఉంది, బోధ మాత్రం లేదు. ఈరోజు సాయం అయిపోయి ఇంటర్నెట్కి అడిక్ట్ అయిపోయారు అందరు కదా. ఆన్లైన్ చర్చెస్కి అడిక్ట్ అయిపోయినారు. ఆన్లైన్ పెద్ద పాస్ చెప్తే అని అదే చర్చ్ అంటారు. నో యూ కెనాట్ బి లైక్ దాట్. యూ షుడ్ బి కదా మెంబర్ ఆఫ్ సంథింగ్. ఒక సంఘానికి నువ్వు సభ్యుడమై ఉండాలా. ఈ తప్పు బోధలు రోజు వెళ్ళినాయి. బైబిల్ ఏమంటుందంటే కదా అపోస్తల బోధ ఏందును సహవాసం అందును. దే షుడ్ బి ఫెలోషిప్. నీకు ఫెలోషిప్ ఉందా? ఏ ఫెలోషిప్ ఉంది? ఆన్లైన్ ఫెలోషిప్ గా. గాడ్ ఈస్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఆన్లైన్ ఫెలోషిప్. సహవాసమందును, సహవాసంలో ఏముంటుంది? రొట్టె విరుస్తుంది. ప్రభురాత్రి భోజనం ఉంటుంది. సహవాసంలో ఏముంటుంది? ప్రభురాత్రి యొక్క భోజనం. ఎందుకంటే ప్రభుని వారిని మనము జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి కదా. అల్లలు రొట్టె విరుస్తేందును ప్రార్థన కలిసి ప్రార్థన చేయటేందును ఎడతెగక కంటిన్యూస్ మై చర్చ్. ఎందుకంటే సాతాను విరోధి అయి వాడు ఎవరిని మింగుదునా అని వాడు తిరుగుతా ఉన్నాడు. గర్జించు సింహం వలె వాడు తిరుగుతాను. కాబట్టి కదా ఇంతకుముందు 12వ వచనం చూసినట్టయితే మనం ఏమంటగా తోడేలు పట్టి మందను చెదరగొట్టి ఏం చేస్తుందంటే ఎవరిని మింగుదునా అని వాడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. మంచిగా చేయడం భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. మనం నీవు నేను జాగ్రత్తగా ఉండకపోతే, నీవు నేను కదా విశ్వాసం స్థిరములై ఉండకపోతే, ఏ ద్వారం గుండా వెళ్తున్నామనే జాగ్రత్త మనం లేకుంటే, యవనస్తులు ముఖ్యంగా ఏ ద్వారం అంటే ఆ ద్వారం మనం కదా ప్రవేశించకూడదు. ఏ ద్వారం అంటే ఎంటర్టైన్మెంట్, ఎవరు చెప్తే ఆ ద్వారం గుండా ఎంటర్టైన్మెంట్ హ్యాపీనెస్, నో, అది శాశ్వతమైంది కాదు, అది తాత్కాలికమైంది. నీ టైంపాస్ జీవితాన్ని మారు.
నీ కుటుంబం విషయం ఆలోచించడం మొదలుపెట్టు. నీ ఫ్యూచర్ విషయం ఆలోచించడం మొదలుపెట్టు. హల్లెలూయా. ప్రతి ద్వారము నీకు మంచిది కాదు. నువ్వు వెళ్తున్న ప్రతి మార్గం డోర్ మంచిది కాదు. కొన్ని ద్వారాలు ఉన్నాయి, తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తాయి, కానీ అది శాశ్వతమైన నాశనాన్ని నీ జీవితాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. కొన్ని ద్వారాలు తాత్కాలికమైన సంతోషాన్ని మాత్రం ఇస్తాయి, శాశ్వతమైన నాశనాన్ని, ఏడుపును, వేదనను, బాధ నీతో పాటు నీ కుటుంబానికి కలుగచేస్తాయి. జాగ్రత్త. నీ ఒక్కరి సంతోషం కొరకు కుటుంబాన్ని యొక్క అశాంతికి, కుటుంబాన్ని యొక్క ఏడుపుకు, వేదనకు నువ్వు కారణం కాకు. ఆ ప్రవేశించిన ఆ ద్వారం మంచిది కాదు. దట్ డోర్ ఇస్ నాట్ గుడ్. గాడ్ సేస్ ఐ వాంట్ యు టు బి బ్లెస్డ్. నువ్వు దీవించబడాలని, సమృద్ధి కలిగి ఉండాలని, నువ్వు గొప్పగా అయితే నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలని దేవుడు అనుకుంటున్నాడు. మా చర్చ్ స్వార్థపరము, స్వార్థమనే ద్వారము తెరిచి సాతానికి చోటు ఇవ్వకు. చాలా మంది స్వార్థపరులు ఉంటారు. డోంట్ బి సెల్ఫిష్ అండ్ లీవ్ ఎ డోర్ ఓపెన్ దట్ Satan will steal everything from you. Don't do that, my church. దేవుడు నీతో చెప్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుని స్వరం వింటున్నట్టయితే, ఐ ఆమ్ ద డోర్. ఆ నిత్య జీవం ద్వారం లోపలికి రావడానికి నువ్వు సంకోచించకు. డు నాట్ డౌట్ టు ఎంటర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి కదా. అందుకే బైబిల్ రాసి ఉంటుంది కదా, దేవుని చేత దీవించబడవారా లోనికి రమ్ము. వన్ హూ విల్ బ్లెస్డ్ బై గాడ్ ఎంటర్ ఇంటు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. రా, లోపలికి వచ్చు, బయటికి పోవచ్చు, మేత మేయచ్చు. హల్లెలూయా. యు విల్ బి బ్లెస్డ్ ఇన్ సైడ్. నువ్వు సంఘంలో ఉన్నప్పుడు దీవించబడతావు, ఆఫీస్లో ప్రవేశించినప్పుడు దీవించబడతావు. కమాన్ చర్చ్. హల్లెలూయా. నువ్వు సంఘంలో ఉన్నప్పుడు దీవించబడతావు, నీ బిజినెస్కు వెళ్ళినప్పుడు నువ్వు దీవించబడతావు. కమాన్ చర్చ్. నువ్వు సంఘంకి వచ్చినప్పుడు దీవించబడతావు, నువ్వు తిరిగి కదా నీ కాలేజ్కి వెళ్ళినప్పుడు నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. నువ్వు సంఘంలోకి వచ్చినప్పుడు దీవించబడతావు కదా, నీ వ్యాపారం చేసినప్పుడు దీవించబడతావు. నువ్వు సంఘంకి వచ్చినప్పుడు దీవించబడతావు, నువ్వు చేతి పని చేసినప్పుడల్లా దీవించబడతావు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, పని చేసినప్పుడు దీవించబడతావు, పని చేయనప్పుడు యు విల్ బి బ్లెస్డ్ ఫర్ బికాజ్ ద డోర్ దట్ యు ఎంటర్డ్ హ్యాస్ అ పవర్, has a power to change your life. That door is not ordinary door, my church. ఆ ద్వారం శక్తిగల ద్వారము, జీవాన్ని ఇచ్చే ద్వారం. అందుకే 10వ వచనం అంటారు కదా, హల్లెలూయా, దొంగతనం చేయటకు, నచ్చకు కదా, హత్య చేయటకు, నాశనం చేయకు. అయితే నేను, హల్లెలూయా, అయితే నేను చదవమా, హల్లెలూయా, గొర్రెలకు జీవం కలుగుటకు, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు. అబండెంట్. ఎట్లా అంట, కొంచెం కాదు జీవం, అబండెంట్ లైఫ్. హల్లెలూయా. కాల్ చెప్పు అబండెంట్ లైఫ్ అని, వెనుక చెప్పు సమృద్ధి జీవం అని. గాడ్ హస్ కమ్. ఏంది సమృద్ధి జీవం అంటే? వాడు దొంగతనం చేయడానికి వస్తుండు, నీకు విరుద్ధంగా నిలబెట్టే ప్రతి దానికి వాడు కూడా నీ నాశనం తీసుకొస్తే జీవంతో నేను వాడిని ఎదుర్కోబోతున్నాను. కమాన్ చర్చ్, కమాన్ చర్చ్, కమాన్. వాడు వస్తుండు దొంగతనం చేయ, కానీ నేను అడ్డం వెళ్ళబోతున్నాను. ఇఫ్ యు క్లోజ్ దిస్ డోర్, నువ్వు ద్వారం ఓపెన్ చేసి పెడితే చాలు, నేను వాడిని ఎదుర్కోబోతున్నాను జీవముతోని. హల్లెలూయా, హల్లెలూయా. వాడు చీకటితో పైకి వస్తే వెలుగుతో నేను వాడిని ఎదుర్కోబోతాను. ఐ యామ్ ద లైట్. కమాన్, 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 కమాన్. ఐ యామ్ ద లైట్ గైస్. ఇఫ్ డార్క్నెస్ ఇస్ కమింగ్ అపాన్ యువర్ లైఫ్, నీ జీవితంపై చీకటి వస్తున్నట్టయితే, నీ కుటుంబంపై చీకటి వస్తుంది, ఐ యామ్ ద లైట్. హల్లెలూయా. ఇఫ్ ఐ షైన్, నేను ఒకవేళ నేను వెలిగినట్టయితే ఏ చీకటి ఆయనలో, ఏ చీకటి హల్లెలూయా లేదు. Come on, close that every door that's not right in your life. నీ జీవితంలో సరిలేని ప్రతి ద్వారాన్ని ఈరోజు మూసేయి, మూసేయి, మూసేయి. Enjoy the blessings of God. అనంటుడు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి, కుమార్తె శుభదోహ గాడ్ సేస్, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి నేను వస్తున్నాను. Abundant life that you will live, that you live and will live. Hallelujah. My church, get ready. Get ready today. Get ready today. God is ready to bless you. God is ready to bless you today. Close every unnecessary doors in your life. నీ జీవితంలో ప్రతి చెడు తలుపును మూసేయి. చెడుతనంకు తెరిచిన ప్రతి ద్వారాన్ని మూసేయి. Close it. Just keep open one door, the door of Jesus. Hallelujah. ఆయన కొడతా ఉన్నాడు, చాలా కాలమైంది. హల్లెలూయా. చాలా కాలం మంది కొడుతా ఉన్నాడు. రెవల్యూషన్ 3:20 అంటాడు. హల్లెలూయా. ప్రకటన 3:20లో నేను హృదయం అనే తలుపు కీతో వర్షా అవుతారా, నేను కొడుతా ఉన్నాను, నేను కొడుతా ఉన్నాను, నేను తడుతా ఉన్నాను. హల్లెలూయా. ఎవడైనా నా స్వరం విని ద్వారం తెరిచినట్టయితే, నువ్వు దేనికో స్వరం విని ద్వారాలు తెరుస్తున్నావు, అది జీవపు ద్వారాలు కావమ్మా. హల్లెలూయా. అవి నాశనం యొక్క ద్వారాలు, అవి పాపం యొక్క ద్వారాలు, అవి తాత్కాలికమైన కదా టైం పాస్ చేసే ద్వారాలు. వాటిలో ప్రవేశించకు, నాశనం అయిపోతావు, పాడైపోతావు, జీవితం నాశనం అయిపోతుంది. దుఃఖము, వేదన, బాధ, ఆరోగ్యం క్షీణించితే ఏమి చేస్తావు? జీవంలోకి రా. కమ్ ఇన్ టు లైఫ్, ఎంజాయ్ యువర్ లైఫ్. గాడ్ సేస్ కమ్ ఇన్ టు లైఫ్ కదా, ఎంజాయ్ ద లైఫ్. నువ్వు జీవంలోకి అడుగుపెట్టు, ఆ జీవాన్ని నువ్వు అనుభవించు. లోపలికి పోయినప్పుడల్లా, బయటికి పోయినప్పుడల్లా దుఃఖించబడతావు.
That's what God says. Hallelujah. Come on, my church. Let's make a decision today. నిర్ణయం తీసుకుందాం. Oh, Spirit of God, we thank you. Thank you for a mighty presence. దేవుని సన్నిధి అద్భుతంగా ఉంది. మందలు లేచి నిలబడ్డ మన స్థలంలో. Come on, church. Hallelujah. God says, let's just stand in your presence wherever you are. నీ గృహలో ఉన్నప్పటికీ నువ్వు లేచి నిలబడు. And just make it just kill the దేవుని సన్నిధిలో ఒక్కసారి మనం చూద్దాం తండ్రి. Hallelujah. Oh, Malaysia Dobachka. Thank you, Father. We praise you. I can feel the anointing of awesome. Oh, Malaysia Balakhlaba. The anointing of mighty God is awesome. Thank you, Lord. We just praise you. We praise you. That awesome anointing. I can just feel that awesome. Oh, thank you, Jesus. నీ గృహాలు దర్శించబోతా పరిశుద్ధమైన అభిషేకం. Oh, that presence, my church, I can see that presence entering some homes. కొన్ని గృహాలు నేను ప్రభా అవి ప్రవేశించడం చూస్తే దేవుని సన్నిధి వస్తుండగా, oh, receive it, my brother. Close every dirty door in your life. నీ జీవితం ప్రతి చెడు ద్వారాను మూసేయ్ ఈ రోజే. అదే నీ జీవితాన్ని నాశనం పట్టిస్తుంది. అదే నీ జీవితాన్ని పాడు చేస్తుంది. అదే నీ కుటుంబాన్ని, హెల్త్ ని, నీ యొక్క ఫైనాన్సెస్ ని దోచేస్తుంది. అదే ఆ చిన్న తప్పు కదా. ఈ విషయం ఒకరు మంచిగా అయితే బాగుపడితే కదా నువ్వు ఓర్వలేని తనమే నీ ఆశీర్వాదాన్ని దొంగలిస్తావని ఆపేయి. క్లోజ్ ఇట్ టుడే. వాడికి సహాయపడే ద్వారాన్ని నువ్వు తెరువు. ద్వారాలు ముయ్యకు. హల్లెలూయా. Be kind to people. Be kind to people, God says. Be a blessing to people. You have received blessings from me. ನಾನು దీవెనలు పొందుకున్నాను, ఇంకొకరికి దీవెనగా ఉండంటున్నాడు. హల్లెలూయా. అనవసరమైన ద్వారాలు నీ జీవితం నుంచి మూసేయి. నీ జీవితం అనవసర ద్వారాలు మూసేయి. God says today, just close it. No matter what, just close it. Just close it, God says. Thank you, Lord. చిత్తమే జరుగును నీ సన్నిధే ఛాయవిచ్చును. Thank you, Father. నీ చిత్తమే జరుగును. Thank you, Father. నీ సన్నిధే ఛాయవిచ్చును. నీ చిత్తమే జరుగును. నీ సన్నిధే ఛాయవిచ్చును. నీ చిత్తమే జరుగును. నీ సన్నిధే ఛాయవిచ్చును. అనుదినము నీ వాగ్దానములో నే నడిచాదను. ఈరోజు నేను తీసుకు ప్రభా అనుదినము నీ వాగ్దానం నడిచేదను. ప్రతి క్షణము ప్రభా నీ సన్నిధి నాకు విజయం ఇచ్చింది కాబట్టి I just want to walk in God in your mighty presence. అనుదినము నీ వాగ్దానంలో Come on, just let's make a decision today. I just want to walk in God. నేను నడుస్తాను ప్రభా నీ వాగ్దానంలో. ప్రభా yes Lord, I want to be blessed today. ఈ సంవత్సరం దీవించబడాలా. ఈ సంవత్సరం కుటుంబం బాగా కావాలా. ఈ కుటుంబం ఫైనాన్సెస్ మంచి కావాలా. ప్రభా మేము జీవనం ఉండాలా. ప్రభా మేము అప్పులో ఉండకూడదు. కమాన్ ఈసారి ఉద్యోగం ప్రభా వచ్చి తీరాలా. ఆ బిజినెస్ దీవించబడాలి. కమాన్ విజయమిచ్చును. భయపడను. Lord, praise you. యేసయ్యా నిలిచెదను. నా యేసయ్యా భయపడను. Thank you, Lord. We praise you, Father. యేసయ్యా నిలిచెదను. నా యేసయ్యా నీ వాగ్దానము బలపరచును. Thank you, Lord. నీ వాగ్దానము Father, we worship you. స్థిరపరచును. Mighty God. నీ వాగ్దానము We worship you. బలపరచును. Lord. నీ వాగ్దానము స్థిరపరచును. నిరంతరము యేసయ్యా నిరంతరము నీ చిత్త
చిత్తమే జరుగును నీ సన్నిధే ఛాయమిచ్చును నీ చిత్తమే జరుగును నీ సన్నిధే ఛాయమిచ్చును. మహోన్నతుడా అత్యుల సింహాసన వ్యాసుడు మా తండ్రి, ఈ కుమారుడుగా యేసు ప్రభు నీ సన్నిధికి వస్తున్నావు ప్రభు. నువ్వు మా ద్వారమైనావు, మా జీవానికి ద్వారమైన తండ్రి. ఆ ద్వారం కూడా మేము ప్రవేశిస్తాం, లోపలికి వెళ్ళచ్చు, బయటకు వచ్చు, మేత మేయించుండను. ఆ దీవెనకరమైన జీవితం మాకు దయచి మాలో ఉన్న ప్రతి పాపపు ద్వారాలు మేము మూసివేసి జీవం అనే ద్వారం తట్టు మాత్రం వెళ్ళడానికి సహాయం తెచ్చి నీ కృప చూపమని, నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరచమని ప్రభా, నీ కృప చూపి ఆ సమృద్ధి జీవాన్ని మేము పొందుకునే కృపను భాగ్యము దయచేసి నడిపించగలని. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఆ తీర్మానం తీసుకున్న నీలో ఉండాలని, బిడ్డలందరి బలపరిచి నడిపించి కృప చూపగలని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పలేదు, వందనాలు చెల్లిద్దాం.